అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఒకరోజు దుఃఖం, సంతోషం ఈ 2 నేనెక్కువ అంటే నేనెక్కువ, మానవుని జీవితానికి సుఖమే కావాలి, దుఃఖమే కావాలి అని 2 ఫైటింగ్ చేసుకోవటం మొదలుపెట్టినియి. జీవితంలో దుఃఖానికి విలువెక్కువ, సుఖానికి విలువెక్కువ అని ఆ 2 కొట్టుకుంటూ విధానం చూసి భగవంతుడు నవ్వుకున్నాడు. ఈ 2 కొట్టుకొని సుఖమే ఎక్కువ మనిషి జీవితానికి, దుఃఖమే నేనంటే నేనే ఎక్కువ అని కొట్టుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్తారు. భగవంతుడు వీళ్ళిద్దరిని చూసి నవ్వుకొని, సుఖం వచ్చినప్పుడు కన్నీళ్ళొస్తాయి, దుఃఖం వచ్చినప్పుడు కూడా దుఃఖంతో కన్నీళ్ళొస్తాయి. మీరిద్దరిలో ఎవరెక్కువ అని మీరే చెప్పండి అంటే, దుఃఖం అంటుంది, దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి కానీ మనవారెవరో, మనసులో వారెవరో, మా ఆత్మీయులు ఎవరో తెలుస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు ఎవరైతే నీ పక్కన నిలబడతారో, నీకు సపోర్ట్ చేస్తారో, నీకు అండగా ఉంటారో వాళ్ళు నీ వాళ్ళు ఎవరో నువ్వు గుర్తించడానికి దుఃఖాన్ని ఎక్కువ, నేనే ఎక్కువ, నేనే గొప్ప, సుఖం ఏముంది, సుఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఎవరైనా వస్తారు అని దుఃఖం భగవంతుడి ముందు ఆమె వాదన వినిపిస్తుంది, దుఃఖం వాదన. అప్పుడు సంతోషం వైపు తిరిగి నువ్వు చెప్పు, నీ వాదన నువ్వెందుకు ఎక్కువ అనుకుంటున్నావు మనిషి జీవితంలో అంటే, సంతోషం వచ్చినప్పుడు మనిషి చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు, నలుగురు వస్తారు, ఆనందంగా నవ్వుతూ సంతోషంగా జీవితం కొనసాగుతుంది. సంతోషంలో చిరునవ్వుతో అందరినీ పలకరించడం, చిరునవ్వు వస్తుంది. సంతోషంలో ఎదుటి వ్యక్తి మీద కోపం కూడా పోతుంది. సంతోషాన్ని నేనే ఎక్కువ అని భగవంతుడికి తన వాదన వినిపిస్తుంది. భగవంతుడు నవ్వి, మిమ్మల్ని ఇద్దరిని ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, మీరు చూసి అక్కడ మీరే ఎవరు ఎక్కువ, సుఖం ఎక్కువ, దుఃఖం ఎక్కువ, మీరే నిర్ణయం తీసుకోండి అంటాడు. ఈ ఇద్దరిని, సుఖాన్ని దుఃఖాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక ఆవిడి, పేద బలహీన బడుగు వర్గాలకు చెందిన ఆవిడ, చాలా కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలీ పనులు చేసుకొని ధనార్జన చేసి వంట చేసి పిల్లలకి పెట్టాలనే తపనతో, తాపత్రయంతో వంట చేసి ఆ వండిన వంటని ఇంట్లో తన పిల్లల ముగ్గురికి కూర్చొని ముద్దలు చేసి నోటికి అందిస్తూ ఉంటది. ఆ పిల్లలు ఎంతో సంతోషంగా అమ్మది ఆహారం తీసుకొచ్చింది కష్టపడి మా కోసమే అని ఆ నోటి దగ్గరకు వచ్చిన ముద్దల్ని తీసుకొని చేత్తో మళ్ళీ వాళ్ళ అమ్మ నోట్లోనే పెడతారు. అమ్మ, నువ్వు పొద్దున్న నుంచి మా కోసం ఎంతో కష్టపడ్డావమ్మా, కష్టపడి ధనార్జన చేసి మా కోసం భోజనం వండి తయారు చేసి మళ్ళీ మా నోటికి మాకే ముందు పెట్టాలని చేస్తున్నావు. లేదమ్మా, నువ్వు కూడా ఆకలితోనే ఉన్నావు, నీకు ముందు ముద్ద తినాలి, నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటామని పిల్లలు తిరిగి తల్లి నోట్లో ఆ ముద్ద పెట్టడం, ఈ సుఖం దుఃఖం రెండూ చూస్తారు. చూసి వాళ్ళలో ఒక రకమైన ఆలోచన పెరుగుతుందన్నమాట. అప్పుడు సుఖంగా ఉన్నట్ట, దుఃఖంగా ఉన్నట్ట, దుఃఖంలో కూడా సుఖాన్ని చూసుకున్నట్టు కదా. సో భగవంతుడు అప్పుడు వచ్చి చెప్తాడు వీళ్ళిద్దరికి, జీవితం అంటేనే సుఖ దుఃఖాల సమ్మేళనం. సంతోషంలో కన్నీరు వస్తాయి, దుఃఖంలో కన్నీరు వస్తాయి. సుఖ దుఃఖాల సమ్మేళనం. దుఃఖం వచ్చిందని అధైర్యపడకూడదు, నిరాశ చెందకూడదు. అలాగే నిరాశలో జీవితాన్ని అంతం చేసుకునే అంతగా నిర్ణయాలు తీసుకోకూడదు. దుఃఖం వచ్చిందని అధైర్యపడకూడదు, సంతోషం వచ్చిందని అతి సంతోషంతో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో తలకు కొమ్ములు తెప్పించుకొని అలాగా సంతోషంలో ఎగిరి పడకూడదు, దుఃఖంలో దిగులు పడకూడదు. ఈ 2 సుఖ దుఃఖాల సమ్మేళనమే జీవితం కాబట్టి భగవంతుడు ఇద్దరు సమానమే, సుఖాన్ని సమానంగానే తీసుకోవాలి, దుఃఖాన్ని సమానంగానే తీసుకోవాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో, సుఖంలో, దుఃఖంలో, సంతోషంలో మనం మన కర్తవ్యం ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మనం జీవన విధానాన్ని, జీవన గమనాల్లో ఉండాలి తప్ప దుఃఖం వచ్చిందని నిరాశ పడకూడదు, సుఖం వచ్చిందని పొంగిపోకూడదు. ఆ దుఃఖంలో హ్యాపీనెస్ లో తీసుకున్న నిర్ణయాలు కానీ, దుఃఖంలో నిరాశలో తీసుకున్న నిర్ణయాలు రెండూ కరెక్ట్ కాదు. మనం చాలా అంటే నిర్వేదంగా అని అనలేం, కానీ బ్యాలెన్స్డ్ లైఫ్, హ్యాపీ లైఫ్గా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అతిగా పొంగిపోకూడదు, అతిగా కృంగిపోకూడదు. సుఖ దుఃఖాల సమ్మేళనమే జీవితం కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ సుఖాన్ని దుఃఖాన్ని అతిగా ప్రేమించకండి, అతిగా దాని గురించి ఆలోచించకండి, అతిగా దానికి రియాక్ట్ అవ్వకూడదు.
మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండి సుఖం వచ్చింది సంతోషం వచ్చిందని పొంగిపోకుండా, దుఃఖం వచ్చింది నిరాశలో ఉన్నామని కుంగిపోకుండా, బ్యాలెన్స్డ్ లైఫే జీవన మకరందం. అర్థమైందా మిత్రులారా? నేను ఈ చిన్న పిట్ట కదా, సుఖ దుఃఖాల్లో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే ఈ చిన్న పిట్ట కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిత్రులారా. ఇట్లు మీ కల్పనా సంఘం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.